ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఉషా చిన్నపిల్ల, ఇంకా లోకం గురించి పూర్తిగా తెలియని అమ్మాయి. నీ అంత ధైర్యంగా తను ఉండగలుగుతుందా? కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాన్న, ఇల్లంతా వెతికాను, చుట్టుపక్కల చూశాను, కిరణ్ అక్కడ కనిపించలేదు. ఏమేనమ్మా? నాన్న, అంటే రూమ్ లాక్ తీసుందని ఇలా ఇంట్లో నుంచి పారిపోయాడా? కిరణ్, నువ్వేంట్రా ఇలా వచ్చావు? సీక్రెట్. అసలు నీకు బుద్ధుందా? వాడి పరిస్థితి బాలేదని తెలుసు, వాడు అడుగు బయటకు పెడితే ప్రమాదం అని తెలుసు. అన్నీ తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? నేను జాగ్రత్తగానే చూసుకున్నాను అత్తయ్య గారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాను. కానీ ఇంతలోనే ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. అసలు నీ నిర్లక్ష్యం వల్లే వాడు బయటికి వెళ్ళిపోయాడు. నువ్వే సరిగ్గా చూసుకుని ఉండుంటే ఇప్పుడు మనకి ఇలా భయపడే పరిస్థితి వచ్చేది కాదు. నా కొడుకు ఏమన్నా అవ్వాలి, అప్పుడు నిన్ను. కిరణ్మయి, అమ్మా ఉషా, నువ్వు కంగారు పడకమ్మా. వాడికేం కాదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాధ్యత మర్చిపోవడం ఎందుకు, ఇప్పుడు బాధపడడం ఎందుకు? అమ్మా, ఆయనకేం కాకుండా నువ్వే కాపాడాలి. నీ మీద మాకున్న నమ్మకాన్ని పోనివ్వకు. రే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? కంప్లైంట్ ఇవ్వాలి, చాలా అర్జెంట్. కంప్లైంటా? దేని గురించి? నువ్వు సరిగ్గా రాసుకుంటావో లేదో నేనే రాస్తా. పెన్ను పేపర్ ఇవ్వు. పర్లేదు, ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. పక్కా? పక్కా. మన ఇల్లుంది కదా, అందులోకి ఒక నల్ల పిల్లి దూరింది. అది నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తగలబెట్టేసింది. నువ్వు ఆ నల్ల పిల్లిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఏంటి కిరణ్ ఇది? నల్ల పిల్లి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు తగలబెడుతుంది? ఇంట్లో జరిగింది ఒక షార్ట్ సర్క్యూట్, అందులోని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కాలిపోయాయి. నీకు తెలుసా, నాకు తెలుసా, నేను చెప్పేదే నిజం. అంతా నల్ల పిల్లే చేసింది. వెంటనే అది ఎక్కడుందో అరెస్ట్ చెయ్యి. గో, అరెస్ట్ చెయ్యి. అయ్యో, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, నేను చెప్పింది రాసుకోవాలి. అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? సరే, నువ్వు కంప్లైంట్ తీసుకోనని చెప్పు, నేను వేరే పోలీస్ స్టేషన్. కిరణ్ ప్లీజ్ రా, కూర్చో కూర్చో. ఒక నిమిషం. తరుణ్, ఎక్కడున్నావురా? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కిరణ్ కనిపించడం లేదురా.
హఠాత్తుగా బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా మాకు అర్థం కావటం లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాడు. ఏంటి, కిరణ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడా? అవును, వాడు అక్కడికి ఎందుకు వచ్చాడరా? ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాను. ఎవరిని కంగారు పడొద్దని చెప్పండి. అమ్మ ఉషా, కంగారు పడకమ్మా. వాడు పోలీస్ స్టేషన్లో తరుణ్తో పాటే ఉన్నాడంట. ఎవరు? నల్లపిల్ల? కాదు, నాన్న. ఇంట్లో చెప్పకుండా వచ్చావా? మరి ఏం చేయను? అమ్మేమో ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటుంది, నాన్నేమో ఎప్పుడు లోపలికి వెళ్ళు అంటాడు. ఉషా ఏమో కనిపిస్తే చాలు టాబ్లెట్స్ 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 అంటుంది. ఇంట్లో అందరు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చారు. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటికెందుకు? నల్ల పిల్లిని వెతకాలి కదా. అక్కడి నుండే ఆ నల్ల పిల్లిని వెతకడం మొదలు పెడదాం, ఓకేనా? ఓ, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారు. కిరణ్ పరిస్థితి బాలేదని తెలిసి కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇంట్లో అందరూ పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు, లేక అర్థం చేసుకుంటున్నట్టు నటిస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు. కిరణ్మయ్య, కిరణ్ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందరూ కిరణ్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడు పొరపాటు నీది నాది అనుకోవటంలో ప్రయోజనం లేదు. మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేనండి. ఎందుకంటే ఒక్కో పొరపాటు జీవితాన్ని మార్చేయొచ్చు. చిన్నదే అనుకున్న తప్పు భవిష్యత్తునే గందరగోళంగా మార్చేయొచ్చు. పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం కన్నా అసలు పొరపాటే జరగకుండా చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అమ్మా, ఇప్పుడంతా అయిపోయింది కదా, ఏం చేయగలం చెప్పు? కానీ ఇప్పుడు కిరణ్కేమీ కాలేదు కదా, వాణ్ణి తరుణ్ తీసుకొస్తున్నాడు కదా. కిరణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. తరుణ్ కంటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి పరిస్థితి ఏంటి? అయినా అసలు కిరణ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళినట్టు? వాడికి అక్కడ ఏం పని? వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుందిలే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నా కన్న కొడుకు కాబట్టే, కన్న పేగు బంధం విలువ నాకు తెలుసు కాబట్టే వాడు కాసేపు కనిపించకపోతే విలువిల్లాడిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అల్లాడిపోతున్నాను. కానీ మీ కోడలు అని పేరు పెట్టుకుని ఇంట్లోకి వచ్చిన అమ్మాయి ఏం చేసింది? భర్త చేత 3 ముళ్ళు వేయించుకుంటే సరిపోతుందా? తనతో 7 అడుగులు నడిస్తే సరిపోతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని క్షేమంగా చూసుకునే బాధ్యత తనకి లేదా? అనుక్షణం కంటి మీద రెప్ప పడకుండా కాచుకోవాలని తనకింకా అర్థం కాలేదా? ఆవిడ గారికి చేత కాకపోతే చెప్పండి, నా కొడుకుని నేను చూసుకుంటాను. చూడు కిరణ్మయ్య, సమస్య ఎవరిలో ఉంటే వారిని పరిష్కరించాలి, అంతేగాని దెబ్బ తగిలిన చోట మందు రాస్తే దెబ్బ తగ్గిపోతుందా? తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉంటుందా?